హాయ్ గైస్, ఈ వీడియో యూకేలో ఉంటున్న ఇమిగ్రెంట్స్ అందరికీ మీరు స్టూడెంట్ అవ్వండి, డిపెండెంట్ అవ్వండి, ఫుల్ టైం చేయండి, పార్ట్ టైం చేయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి సాలరీ క్రెడిట్ అయినప్పుడు ట్యాక్స్ అనేది ఎక్కువ డిడక్ట్ అవుతుంది అండ్ చాలా మంది దానికి వర్రీ అవుతారు. ఇన్ కేస్ మీరు ఎన్ఐ జాబ్ చేస్తున్నట్టయితే మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హోమ్ ఆఫీస్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ టు ఏప్రిల్ ఈ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ మీరు ఇన్ కేస్ ఎక్స్ట్రా పే చేస్తే గనక మీకు హోమ్ ఆఫీస్ నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట. ద వే ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హెచ్ఎం రెవెన్యూ అండ్ కస్టమ్స్. అండ్ ఇది వెబ్సైట్, ఎక్కడికైతే మనం వెళ్ళి ఈ ఈ కట్ అయిన ట్యాక్స్ మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళు హోమ్ షిఫ్ట్ అయినప్పుడు అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోరు. దానివల్ల ఏంటి అంటే ఇలాంటి ఇంపార్టెంట్ మెయిల్స్ ఓల్డ్ అడ్రస్కి వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ దయచేసి ఇన్ కేస్ మీరు లైక్ ఇల్లు షిఫ్ట్ అయినా ఏదైనా అయినా మీరు అడ్రస్ అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దీని గురించి ఫుల్ బ్లాగ్ అంటే ఎలా రీఫండ్ తెచ్చుకోవాలి అని ఫుల్ బ్లాగ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్పటి వరకు బాయ్.